ఆంధ్రాలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. అధికార విపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇచ్చాపురం నుండి హిందూపురం వరకున్న 175 మంది ఎమ్మెల్యేల్లో ఎవరెవరు మళ్లీ గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనబోతున్నారో ఈ వీడియోలో చూద్దాం పదండి. మా ఊరి ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మా ఊరి ఎమ్మెల్యే విజయనగరం జిల్లా చీపురుపల్లి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనబోతున్నారా? వైసీపీ ప్రభుత్వంపై చీపురుపల్లి ప్రజల మనసులో ఏముంది? టీడీపీ కూటమి ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపుతుంది? కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న బొత్స కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. వైఎస్ఆర్ రోషయ్య, కిరణ్ కుమార్ కేబినెట్లో కీలకమైనటువంటి మంత్రిగా వ్యవహరించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఒక వెలుగు వెలిగారు బొత్స సత్యనారాయణ. రాష్ట్ర విభజన దెబ్బతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అంతరించిపోయింది. జగన్ గడప తొక్కి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రికి కూడా ఉన్నారు. మరి ఈసారి